ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఈ వీడియోలో మెర్క్యూరిక్ సల్ఫేట్, రససింధూరం, కాపర్ సల్ఫేట్, మైల్తూత భస్మం గురించి మాట్లాడుకుందాం. మెర్క్యూరిక్ సల్ఫేట్లో రెండు రకాలుగా మనకు దొరుకుతుంది. ఒకటి రసగంధకాల కలయికతో చేసినటువంటి రససింధూరం, ఇంకొకటి ఇంగ్లికంతో తయారు చేసినటువంటి రససింధూరం. రెండింటికి ఫార్ములాలో ఎటువంటి డిఫరెన్స్ ఉండలేదు. చాలామంది సులువుగా ఏదైనా చెప్పండి అంటున్నారు. అంత సులువుగా ఏది ఉండదు. కాకపోతే మార్కెట్లో దొరికేటువంటిది, అది ఆయుర్వేదంలో కావచ్చు, కెమికల్ ప్రాసెస్లో చేసినటువంటి కావచ్చు, దొరికేటువంటి రససింధూరాలను ఎలా మార్చుకోవచ్చు అనే దాని గురించి ఆలోచించుద్దాం. ఇప్పుడు ముందుగా మెర్క్యూరిక్ సల్ఫేట్ రససింధూరము, రసము గంధకాన్ని కలిపి చేసినటువంటి సింధూరాన్ని ఎలా మార్చుకునేదానికి వీలవుతుంది. ఆయుర్వేదంలో రససింధూరము అన్ని చోట్ల దొరుకుతుంది. దాని తయారీ విధానం ఎలా ఉంటుంది అంటే, సామాన్యంగా ఈ మర్రిమాను ఊడల మొదలుతో దీన్ని సంయోజనం చేస్తారు. ఇది పెద్దగా చేసేదానికి కష్టం. చిన్న మోతాదులని చేసుకోవాలి. దీని రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రససింధూరము అని మనకి 5 గ్రాములు, 10 గ్రాములు అట్లా అన్ని కంపెనీలలో అమ్ముతూ ఉంటారు. అది సింధూరం అయిపోయి ఉంటుంది. ఈ రససింధూరాన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే, రససింధూరాన్ని ఒకవేళ దొరికితే తీసుకుని వచ్చి ముందుగా నీళ్ళల్లో నానబెట్టేసేయండి. పైన ఉండేటువంటి నీరుని వంచేసేయండి. పైన ఉండేటువంటి నీరునంతా వంచేసి బాగా కొంతసేపు కలబెట్టాలి. దాన్ని కలబెట్టి వంచేస్తూ పోతుంటే అడుగున మిగిలిండేటువంటిది ఒకటి, మీకు అందరికీ తెలుసు, గంధకం నీరులో కరగదు, రసం కూడా నీరులో కరగదు. ఈ సింధూరంలో ఉండేటువంటి వస్తువులు కూడా అంతే. రసము గంధకం ఎప్పుడు కరగదు. ఇతర పదార్థాలు ఏమైనా వేసింటే అది నీళ్ళలో పైన తేరిపోతుంది. ఆ పైన తేరిపోయేదాన్ని తేట నీరుని వంచేస్తూ రససింధూరాన్ని, కింద ఉండేటువంటి రససింధూరాన్ని ఎండబెట్టుకుని దాన్ని వాడుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మీరు కనీసం ఒక 1/4 కేజీ నుంచి 1/2 కేజీ వేసుకుంటే మీకు చాలా తక్కువ దొరుకుతుంది. ఒక 1/4 కేజీ వేసుకుంటే మీకు అంతా 100 గ్రాములు, 150 గ్రాములు సింధూరం దొరకచ్చు. మీకంతా వేస్ట్ పోతుంది. రససింధూరాన్ని చేసుకోలేకుండా ఉండేవారి కోసం ఇది. స్వామి సులువుగా ఎలా చేసుకుంటేది ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడము, లేకపోతే మెసేజ్ పెట్టడము, సులువుగా ఎలా చేసుకోవడం. ఎందుకంటే సులువుగా నాకైతే ఆలోచన రాలే. ఆ మిగతా దాన్ని జైనీరులో మొట్టమొదటిగా నవాచారపు జైనీర, సౌడుపు జైనీర, పెట్లుపు జైనీర, సవీరం జైనీర ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో. వీటిని చేసుకుని ఇవి ఎంత కావాలో అంత మోతాదులో అన్నిటినీ వేసుకొని నూరుకొని ఎండబెట్టాల. అట్లా ఒక 3-4 సార్లు అట్లా వేసుకొని నూరుకొని ఎండబెట్టుకుంటే మళ్ళా సన్న పుటాలు 5-6 పుటాలు పెట్టుకుంటే పనిచేస్తుంది. నేను చూసిన దాంట్లో అంటే, నేను ఈ ప్రయోగం చేసేటప్పుడు రంగు కొంచెం తగ్గింది అనిపించింది. మీకు అన్ని ప్రాపర్టీస్ ఉంటుంది. కాకపోతే దీన్ని చేసుకునేటువంటి విధానము అనుభవజ్ఞులకు మాత్రమే సాధ్యం. బాగా అనుభవం ఉండేటువంటి వారికి. ఏ సింధూరం పనికి వస్తుంది, ఎక్కడ తీసుకోవాలి అనేది నేను చెప్పలేను. అది మీ అదృష్టం. ఇది కొంత సులువుగా చేసుకునేటువంటి పద్ధతి. రసభస్మం దొరుకుతుంది. రసము ఆల్రెడీ భస్మం చేసి ఉంటుంది. దాన్ని కూడా అంతే నీళ్ళలో వేసుకోవాలి. నీళ్ళలో వేసుకుని పైన ఉండేటువంటి అశుద్ధినంతా తీసేసి దాన్ని కూడా ఇదే విధంగా వాడుకోవచ్చు. అలా చెప్తున్నాను. ఇది ఎవరైతే చేసుకోలేకుండా పోతున్నారో, ఇంతకుముందు చెప్పిందంతా నేను సాధువాదం. రోజుకి
సులువుగా చేసుకుంటే పద్ధతి ఏదైనా ఒకటి చెప్పండి, చిన్నగా చెప్పండి, చెవుల్లో చెప్పండి అంటూ ఉంటే ఎవరి అదృష్టం వాళ్ళు పరీక్ష చేసుకుంది. నాకు తోచింది నేను చెప్తున్నా. రసభస్మము సిమెంట్ కలర్లో ఉంటుంది, గ్రే కలర్లో, లైట్ గ్రే కలర్లో ఉంటుంది. దాంట్లో 100 పుటాలు, 1000 పుటాలు, పుటం పెట్టుకుని సింగిల్ పుటం, ఇట్లా అనేక రకాలు దొరుకుతుంది. ఇవన్నీ కొంచెం రేట్ ఎక్కువ. ఆల్రెడీ భస్మం అయిపోయి ఉంటుంది రసం. దాంట్లోకి మనం ఏం చేసుకోవాలి? గంధకాన్ని, మణశిల, స్వర్ణమాక్షికం, వీటినన్నిటినీ శుద్ధి చేసుకుని 100 గ్రాములు రసభస్మం ఉంటే వీటినన్నిటినీ ఒక 25 గ్రాములు వేసుకుంటే, దాంతోపాటు నవాచారం వేసుకుని బాగా నూరుకొని దాన్ని కూడా అన్నిటినీ శుద్ధి చేసిండల్లా, కట్టుకోండల్లా. ఈ జైనీరులో మొన్న వీడియోలో బోరాన్ జైనీరు గురించి చెప్పా. అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ బోరాన్ జైనీర సవీరపు జైనీరు కానీ, సవీరం కానీ, పచ్చి సవీరం కూడా వేసుకోవచ్చు. పచ్చి సవీరం ఎక్కడ వేసుకున్నప్పుడు కూడా సౌడుపు జైనీరుతోనే వేసుకోవాలి. వేసుకుని నూరుకొని అరగజ పుటం పెడితే మీకు సింధూరంగా మారిపోతుంది. ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొక విధానం ఏమిటంటే రసభస్మాన్ని, ఇది కెమికల్ విధానం. రసభస్మాన్ని ఒక బీకర్లో వేసి మీరు ఎంత రసభస్మం తీసుకుంటారో అంతకి 4 రెట్లు 4 సార్లు సల్ఫ్యూరిక్ యాసిడ్తో దాన్ని రేత యంత్రంలో పెట్టి ఎగరగొట్టాల. కొంచెం సల్ఫ్యూరిక్ యాసిడ్ పోస్తూ ఎగరగొట్టి అది చిక్కగా అయిపోతుంది. 3 రోజులు అట్లా ఎగరగొట్టి దాంట్లోకి లాస్ట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక వంతు వేసుకొని అది పూర్తిగా ఎండిపోయేంత వరకు గ్లాస్ బీకర్లో వలక యంత్రంలో పెట్టుకుంటే అది సింధూరం అవుతుంది. మీరు ఇంకా కావాల్సింటే కూడా దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసుకునేటప్పుడు శుద్ధి చేసినటువంటి గంధకం కొంచెం వేసుకోవచ్చు. అది ఇంకా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవన్నీ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండ్లలో చేసుకోవద్దండి. ఎక్కడన్నా బయలు ప్రదేశంలో కానీ, ల్యాబుల్లో కానీ ప్రయత్నం చేయొచ్చు. ఈ ఫ్యూమ్స్ అనేటివి ముక్కులకు పోకూడదు, చాలా ప్రమాదం. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుకుంటుంది. ఆ సింధూరాన్ని మళ్ళా బయటకు తీసి దాన్ని ఎండబెట్టి దాంట్లోకి పై చెప్పిండేటువంటి జైనీళ్ళంతా కలిపి సన్న పుటాలు 5 నుంచి 6 పుటాలు పెట్టుకుంటే అది కూడా సింధూరంగా మారిపోతుంది. రంగుకి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే గంధకంలో ఉంటే రాగి. గంధకంలో రాగి ప్యూరెస్ట్ ఫామ్గా ఉంటుంది. ఎంత క్లోజ్గా ఉంటుందంటే బంగారుకి దానికి తేడా ఉండదు. మెర్క్యూరీతో గంధకం కలిసింది అంటే బ్రహ్మాండమైనటువంటి రంగునిస్తుంది. ఇది చూసేటువంటి నా వీడియోలు చూసేటువంటి వారందరూ కూడా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి. ఆయుర్వేదం గ్రూపుల్లో షేర్ చేయండి. ఆయుర్వేదాన్ని పెంచి పోషిద్దాం. ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల్ని ఆయుర్వేదం నిర్మూలన చేస్తుంది. చిట్కా వైద్యం కాటి నుంచి గ్రామీణ వైద్యము, నాటు వైద్యం అంటారు. ముందు ఆయుర్వేదాన్ని క్వాక్ వైద్యము అని పిలిచేటువంటి వారు, వీళ్ళంతా ఫేక్లు అని పిలిచేటువంటి వారు. ఆ స్థాయి నుంచి మన భారతదేశంలో ఆయుర్వేదానికి ఒక స్థానాన్ని తీసుకొచ్చారు. ఇంకా చాలా చాలా అభివృద్ధి చెందాలి. ముందు 10 ఇండ్లకి ఒక ఇంట్లో రసశాస్త్రంలో రసాయన వస్తువుల్ని వాడి చేసుకునేటువంటి వాడు, వైద్యం చేసుకునేటువంటి వాడు. దాన్ని దేహవాదము అని పిలిచేటువంటి వాడు. ఆయుర్వేదము, దేహవేదము, జీవవేదము, రసవేదము, ఇవి 4 అంగాలు. ఇవన్నీ ఒకటికొకటి ఇంటర్ కనెక్టెడ్. బయట దేశస్తులు అల్కెమీ ఆఫ్ ది బాడీ అంటారు. అంటే రసాయన శాస్త్రాన్ని ఫిలాసఫర్ స్టోన్ అని రకరకాలుగా పిలుచుకుంటారు. దాన్నే మేము
దేహవేదము ఉంటాం. ఈ దేహవేదంలో రసవాదం మాదిరిగా పోగట్లను ఉపయోగించి దేహాన్ని శుద్ధిపరచుకుంటూ దేహం గట్టిదనాని కోసం ప్రయత్నిస్తాం. దేహవేదంలో ఈ మెటల్కి పోగట్లు వేస్తే మెటల్ ఆవిరి కాదు. ఎన్ని డిగ్రీల్లో మీరు మెటల్ని నిలబెట్టుకోవాలో అన్ని డిగ్రీల్లో మెటల్ని నిలబెట్టుకోవచ్చు రసవాదంలో. అదేలాగా దేహవేదంలో కూడా మన దేహాన్ని, ఆ దేహంలో ఉండేటువంటి ఆ ప్రాణాన్ని ఎగిరిపోకుండా అంటే అది సాధ్యం ఎప్పుడు అవుతుందంటే దేహవేదాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. మనం అనుకుంటూనే ఉంటాము హిమాలయాల్లో యోగులు, మహర్షులు వీళ్ళందరూ వందల వేల సంవత్సరాల్లో బ్రతికి ఉన్నారండి. నిజమే అది. జపానికి, తపానికి, సాధనకి ఆయుష్ కావాలా. ఆయుష్ లేకపోతే ఏది సాధించలేదు. ఆరోగ్యం ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ని పెంచేటువంటి, దేహాన్ని నిరోగం చేసి ఆయుష్ని పెంచేటువంటిది దేహవేదం. ఆయుర్వేదంలో అంగమా అంటే అంగమే, కానీ ఆయుర్వేదానికి భిన్నంగా ఉంటుంది దీని పద్ధతులు. అందరూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తారనుకుంటున్నా. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ అంటే మైలుతుత్త భస్మం ఎక్కడైనా దొరుకుతుంది. ఏ ఆయుర్వేద షాప్లో పోయినా మైలుతుత్త భస్మం దొరుకుతుంది. ఈ మైలుతుత్త భస్మాన్ని సులువుగా మనము రసవాదానికి వాడుకోవచ్చు, అనుభవం ఉంటే మాత్రమే. ఏబిసిడీల కాటి నుంచి చెప్పించాలా అంటే సాధ్యం కాదు. వైద్యులకు లేకపోతే దీంట్లో అనుభవం ఉండేటువంటి వాళ్ళకు ఇది అర్థం అవుతుంది. మైలుతుత్త భస్మాన్ని ఎక్కువ మోతాదులో తీసుకొచ్చుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకొచ్చుకుని దాన్ని జిమ్ముడు పాలు, కళ్ళిపాలు, 3 ఆకులు ఉండేటువంటి కళ్ళిపాలు బాగా నూరి ఎండలో పెడితే ఎండిపోతుంది. జన్నీరు కావాలా అనుకునేటువంటి వారు అట్లే వదిలేస్తే దాంట్లో పెరుగులాగా పగిలిపోయి దాంట్లో ఉండే నీరు బయటకు వస్తుంది. దాన్ని వాడుకోవచ్చు జన్నీరు వాడుకునేటువంటి వాడు. లేకపోతే మొత్తం అంతా అట్లే ఎండబెట్టి పుటం పెట్టుకుంటే సున్నంగా మారిపోతుంది. మైలుతుత్త సున్నంలో చెప్పానండి దీన్ని మళ్ళా ఎలా మార్చుకోవాలి అని. ఆ వీడియోని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇది కాపర్ సల్ఫేట్ గురించి. సులువుగా చేసుకోవాలి అనేది మానేసి కష్టమైన అనుభవంతో చేసుకోవాలి, అనుభవంతో చేసుకుంటాము అనేటువంటి వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు. గురుగారితో ఫోన్లో మాట్లాడితే ఏదో ఒక రహస్యం చెప్పేస్తారు, లేకపోతే ఏదో ఒకటి చేసేస్తారు, మరుసటి రోజుకే బంగారాన్ని తయారు చేసుకోవచ్చు అనే ఊహల్లో ఉంటారు. మేము మనుషులండి, భగవంతులేం కాదు. కష్టపడి 28 సంవత్సరాల వరకు సాధన చేసి రసవాదంలోకి రావాలని ఎక్కడా లేదు. మార్గంలో ఇది కూడా ఒక విద్య, నేర్చుకోవాలి అని గురుగారు చెప్తే నేర్చుకునింది అంతే. కెమికల్ ప్రాసెస్తో తయారు చేసినటువంటి మెర్క్యూరిక్ సల్ఫేట్ని కొంతమంది చూపించారు. ఎర్ర బాటిల్లో ఉంటుంది. అది ఎన్ని గ్రాములు ఉంటుందో తెలీదు. 23-24 వేలు అని దానిపైన రాస్తుంది. అది తీసినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే అది చినావార్ అంటే ఇంగ్లీకన్ ఇప్పుడు కొట్టి దాంట్లో వేసినారు. అలాంటివి చూసి మోసపోవద్దండి. అటువంటి ఇంగ్లీకన్ని 20,000-30,000 పెట్టి అది ఎంత బరువు ఉందో కూడా నాకు తెలీదు. చిన్న బాటిల్ అది అంతే. ఎవరో ఎక్కడో ఏదో యూట్యూబ్లో దాని గురించి చెప్పారంట. దాని గురించి ప్రయత్నం చేసి తీసుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చినప్పటికీ దాంట్లో ఉండేది ఇంగ్లీక్ మాత్రమే. అది శుద్ధి చేసినారో లేదో తెలీదు. వర్మిలాన్ అంటే కుంకుమ కలర్లో ఉంటుంది. మీకు రస సింధూరము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఆరెంజిష్ కలర్లో ఉంటుంది, ఆరెంజిష్ రెడ్ కలర్లో ఉంటుంది, కుంకుమ కలర్లో ఉండదు. ఇంకొకటి మెరూన్ కలర్లో ఉంటుంది, మెరూనిష్ రెడ్ కలర్లో ఉంటుంది. శుద్ధమైన కుంకుమ కలర్లో ఉండేది వర్మిలాన్ అని పిలుస్తారు. ఇంగ్లీక్ మాత్రమే. ఇంగ్లీక్ అని పుట్టం పెడితే ఎగిరిపోతుంది. రస సింధూరం ఎగరదు.
రససింధూరంలో వేసినటువంటి అంటే వేసినటువంటి మూలికలు అటువంటివి. రససింధూరంలో రసం కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ పూర్తిగా ఎక్కడ పోయిండదు. ఎందుకంటే నేను చాలా సార్లు చేశాను వైద్యం కోసం, ఇప్పుడు కూడా దొరుకుతుంది. కూపిపాకం అనేటువంటి ప్రక్రియ ద్వారా వైద్యానికి చేస్తాం. దాంట్లో కొంతవరకు స్టార్టింగ్లో కొంతవరకు ఒక 15-20 నిమిషాలు అయినప్పుడు కొంతవరకు తెల్లగా పగపోతుంది, ఆగిపోతుంది. కాబట్టి రసం కంటెంట్ మనం వేసినటువంటి కంటెంట్ అంతా ఉంటుందంటే ఉండలేదు. రసవాదంలో రససింధూరం చేసుకుంటే దాన్ని బరువు చూసుకోవచ్చు. రసవాదంలో రససింధూరం చేసుకున్నప్పుడు 1 గ్రాము 2 గ్రాములో తగ్గుతుంది, కానీ పూర్తిగా ఎక్కడ తగ్గదు. వైద్యంలో చేసుకునేటువంటి రససింధూరం కొంతవరకు తగ్గుతుంది. వైద్యులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు ఉండేటువంటి వారు ఎవరైనా నేరుగా సంప్రదించవచ్చు. వాట్సాప్ మెసేజ్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ పెట్టి చెప్పండి, నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. నాకు తెలిసింది చెప్తాను, తెలియంది నేర్చుకుంటాను. ఎంతోమంది వైద్యులతో మాట్లాడుతున్నప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకునేదానికి వీలవుతుంది. నేను ఎప్పుడూ స్టూడెంట్ని, నేర్చుకునేదానికి ఎక్కువ ఇష్టపడతాను. ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి, నాటు వైద్యాన్ని ప్రోత్సహించండి. కొంతమంది వైద్యులు కలలు కన్నారు ఇంటింటిలో ఆయుర్వేదం ఉండాలని. వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు. ఆయుర్వేదం లేకపోతే నేను కూడా అదే పరిస్థితిలో ఉండింటా. నమస్కారం.